అప్పు చేసి ఒక 50 100 అప్పు చేసి ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా మీరు కుబేరులు అయిపోతారు అంతే. నేను సినిమా చూసా చిక్కింది నాకు డబ్బు, కాబట్టి నాకే 10 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు బ్యాగ్లో ఉంది ఈ సినిమా చూడడం వల్ల. కుబేరా సినిమా చూడడం వల్ల నేను ఎవరినే బెచ్చగాడిని చూడా. కుబేరా సినిమా చూడడం వల్ల అయినా చూడండి, అద్దాలు కూడా పెట్టా, డబ్బులు కూడా తెచ్చా చూడండి, బ్యాగులు తెచ్చా, డబ్బులు చిక్కాయి మేడం. కుబేరా సినిమా చూడడం వల్ల నాకు డబ్బులు చిక్కాయి, దీంట్లో ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి. నేనేమన్నా మీరు లాగేసుకుంటారు అందరూ, మీకే గోకేస్తుంది వస్తున్నా. కాబట్టి అన్న ధనుష్ అన్న యాక్టింగ్ అయితే అన్న బెచ్చగాడు అన్న, బెచ్చగాడు అయిపోయాడు. 1000 కోట్లు బాగుంది, కానీ ఏంటంటే కొద్దిగా మనసులో కొద్దిగా బాధగా ఉంది. ఎందుకంటే రష్మిక మండనతో ఆ రొమాన్స్ కాస్త డల్ అయింది. ఆ రొమాన్స్ కొద్దిగా వర్కౌట్ అయ్యిందంటే మాత్రం ఈ సినిమాకి 10,000 కోట్లు పక్క. కానీ ఆ రొమాన్స్ అనేది ఫ్యామిలీ కనెక్ట్ అవుద్దా లేదా అనేది ఇక్కడ మ్యాటర్. కాబట్టి సినిమా చూస్తే కుబేరులు అవుతారు మీరు పక్క. ఈ సినిమాలో కుబేరుడు అంటే డబ్బు అనేది అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికే. కానీ ఈ సినిమాలో ధనుష్ పాపం డబ్బు అంతా పాగొట్టుకొని బెచ్చగాడయ్యి రష్మిక మండని పెళ్లి చేసుకొని కాపురం చేసి పిల్లని కానీ అయ్యా ఏడుపు వచ్చేసింది. నాకు కడతలేసి చూడండి, ఏడుపు వచ్చేస్తుంది. కామెడీ ఉందా, కామెడీ కానీ రొమాన్స్ కానీ ఫైట్లు లిప్లాక ఉన్నాయి పాటలు ఉన్నాయి, కానీ లైట్గా పాటలు ఏంటంటే ఉన్నట్టే ఉంటాయి కానీ ఉండవు. అదే మ్యాజిక్ అండి, అదే మ్యాజిక్. డైలాగా నేను బెచ్చగాడిని ఇప్పటిదాకా, ఎప్పటి నుంచి డబ్బు ఉంది కాబట్టి నేను కుబేరుని. డైలాగ్ ఇదేనమాట. ఇలాంటి డైలాగ్ చాలా ఉన్నాయి అక్కడ కుప్పలో. ఇలా చేస్తారని అనుకోలేదు. చాలా ఇందులో కూడా ఇలా కూడా చేయగలరని నిరూపించారు. మళ్ళీ ఆయన ఏమంత లేదు, మంచి చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ధనుష్ యాక్చువల్లీ బిచ్చగాళ్ళనే ఉన్నారు. దట్ ఈస్ హౌ హీ యాక్టెడ్. సో ఇట్ వాస్ వెరీ న్యాచురల్ ద వే హీ యాక్టెడ్ ఆన్ వెరీ ఎమోషనల్ ఫర్ ఆల్ ఆఫ్ us. రష్మిక క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో చాలా బాగా నచ్చింది మాకు. ఇట్స్ గుడ్. సినిమా హిట్ బ్లాక్ బస్టర్ మాకు చాలా నచ్చింది. ఐ థింక్ ఐ వుడ్ వాంట్ టు వాచ్ అగైన్. 5 or 4 or 3? ఆఫ్ కోర్స్ 5 on 5. సాంగ్స్ సరిపోయినంత ఉన్నాయి, బట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ అమేజింగ్. చాలా డిఎస్పీ గారు డింట్ లెట్ us down. It is amazing. డైరెక్షన్ కి స్టోరీ కి ఎంత ఇస్తారు రేటింగ్? 5 కి. Okay. రేటింగ్ ఎంతండి? So all 5 on 5. I would say it's a full package. Please watch. మన శేఖర్ కమ్ముల గారికి వేటూరి సుందరమూర్తి గారిని మనకి మళ్ళా గుర్తు చేసి మన తెలుగు భాష గొప్పదనం చెప్పినందుకు ఆయన తరపున మన రీసెంట్గా మన ఒక ఇంటివాడైన మన అక్కినేని వాళ్ళ తరపున ఈ కుబేరడ్డంకి ఆల్ ది బెస్ట్. ఈ మన మాట మంత్రం అనే పాట వేటూరి గారు రాశారు కదా, అలాగా మన శేఖర్ కమ్ముల గారు ఆయన వేటూరి గారి తత్వంతో మన ఇంత టీమ్ ఈ కుబేరా సినిమా అయితే అందరూ ఏంటంటే చూడాలని థియేటర్లు అని చెప్తారు. ఈ థియేటర్లో ఎవరు ఓటీటీలో ఎవరు చూడలేరు ఈ సినిమా. ఇలాంటి సినిమాలు చూడాలంటే థియేటర్ కంపల్సరీ రావాలి. అదొక్కటే కాదు, 100 రోజులు ఆడాలి. జనాలు అందరితో పాటు మీరు కూడా రివ్యూలు తీసుకునే వాళ్ళు కూడా మీ టీం అంతా ఈ వీకెండ్ కంపల్సరీ చూడాలి. అంత మంచి సినిమా. ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. ఎందుకంటే మన అక్కినేని నాగార్జున గారు, శేఖర్ కమ్ముల గారు, ధనుష్ గారు, ఇంకా టీమ్ డిఎస్పీ అన్న వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు సక్సెస్ వచ్చాక ఇంకా ఎదిగిన కొద్దీ ఒదిగే టైప్. మన చంద్రబోస్ గారు రాశారు కదా ఎదిగిన కొద్దీ ఒదగమని, అలాగా ఈ టీం అంతా వచ్చింది. సో ఏంటంటే వాళ్ళు మొన్న ఫాదర్స్ డే కూడా అన్నారు కదా, ఒక ఫాదర్స్ డే గురించి ఫాదర్ గొప్పతనం చెప్పాలంటే అక్కినేని నాగార్జున గారు ప్లస్ డిఎస్పీ అన్న, దాంతోపాటు మన సినిమాలో డైలాగ్స్ రాసిన మన హర్షవర్ధన్ గారు, వీళ్ళ తర్వాత ఎవరన్నా అంత అలా అద్భుతంగా చెప్పారు. సో ఈ సినిమా అందరూ ఓన్లీ స్టూడెంట్స్. ఇంకోటి ఈ సినిమా లక్ ఏంటంటే అందరూ సమ్మర్ హాలిడేస్ అయ్యాక పిల్లలు కాలేజీకి వెళ్తే బాయ్ చెప్పాక వాళ్ళకి భయం ఉంటుంది ఇంట్లో వాళ్ళకి, అయ్యో మనడు ఎగ్గొట్టేసి ఏమన్నా బంక కొట్టేసి వెళ్ళిపోతాడని. కానీ వీళ్ళు చాలా సంతోషిస్తారు ఇలాంటి సినిమాకి వెళ్తే. అందరూ ఎప్పుడు ఆ కార్పొరేట్ సెక్టర్ వచ్చాక అందరూ పిల్లలు వెళ్ళిపోయాక పిన్ని గారు కాఫీ పొడింది అని పక్కన గోడ నుంచి వచ్చి పెట్టగోడ నుంచి మీ అబ్బాయికి ప్యాకేజ్ వచ్చింది, జాబ్ వచ్చిందా, మా పలానా చుట్టాల అబ్బాయికి ప్యాకేజ్ అంటారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈ శేఖర్ కమ్ముల గారు కుబేరా వచ్చాక పక్కింటి పిల్లలు కాలేజ్కి వెళ్ళాక పక్కింటి పిన్ని గారిని వాళ్ళు కాఫీ పొడికి వచ్చినాడు, మీ అబ్బాయి కుబేరా చూసాడా, మా అబ్బాయి ఇప్పుడే కుబేరా బంక కొట్టి వెళ్ళాడని కాలేజ్ నుంచి ఫోన్ చేశాడు, మీ వాడు కూడా బాగుపడాలంటే కుబేరా సినిమాకి వెళ్ళమని చెప్తారు. సెల్యూట్ శేఖర్ కమ్ముల గారు. నాకైతే మూవీ చాలా నచ్చింది.
అట్లేం లేదు, తను మూవీ త్రూ అవుట్ ఉంటుంది కానీ సబ్జెక్ట్ మెయిన్ అన్నమాట అందులో. బాగుంది, చిన్నప్పటి నుంచి ఇష్టం, ఇంకా తెలియదు. యాక్చువల్లీ ఇది చాలా గుడ్ మూవీ, మంచి సబ్జెక్ట్. కాకపోతే ఇలాంటి మూవీస్ ఎవరు థియేటర్లో చూడరు, అది ప్రాబ్లమ్. మనలోనే ఉంది డిఫెక్ట్. ఏంటి పెద్ద పెద్ద ఫైట్లు ఉండి రొమాంటిక్ సీన్స్ ఉంటేనే చూస్తున్నారు. మంచి సబ్జెక్ట్, అసలుకి విల్ ఎంజాయ్, బోర్ కొట్టదు మూవీ. నేనైతే 5కి 5 ఇస్తాను. ఎండ్ దాకా చాలా బాగుంది, ఏమనిపించదు అలా, చాలా బాగుంది. అలా ఏం లేదు, అన్నెసెసరీగా ఏం లేదు, సేమ్ సాఫ్ట్ అండ్ స్మూత్ కాదు. ఎంటైర్ మూవీలో అతను ఎట్లా ఏం కనిపించలేదు, బాగుంది. 10 to 10 ఉంది. ఏదైతే బ్యాక్గ్రౌండ్ మూవీస్ సాంగ్స్ ఉన్నాయో అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఏదైతే శవంని తీసుకొని వెళ్తాడో అది కూడా ఇంకా చాలా బాగుంది. డామినేషన్ చేసింది ఆ సాంగ్ని. అవును అన్న, కుబేరా మూవీ చూస్తుంటే నిజంగా చెప్తున్నా, నాగార్జున ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు అన్న. నిజంగా చెప్తున్నా, చాలా రోజుల తర్వాత ఒక మాస్ క్యారెక్టర్ చూసినాం మేము నాగార్జున గారి. కుబేరా టైటిల్ ఎలా ఉందో, మ్యూజిక్ కూడా దేవి శ్రీ ప్రసాద్ అన్న. నిజంగా చెప్తున్నా, హ్యాట్సాప్ అన్న, మ్యూజిక్ గేమ్ కొట్టినామన్న. మేము చెప్పండి, ధనుష్ అన్న యాక్టింగ్ మాత్రం ఇరగదీసిండు. అంటే ఎక్కడ కూడా తగ్గలేదు ధనుష్ అన్న, యాక్టింగ్ మాత్రం చించేసిండు. ఇక్కడ రష్మిక చెప్పాలంటే మన పుష్పల బ్లాక్ బస్టర్ కొట్టింది, మళ్ళీ అనిమెల్లా ఇట్టు కొట్టింది, మళ్ళీ కుబేరాలో కూడా ఇట్టు కొట్టింది. అంటే ఆమె ఏడున్నా కూడా బ్లాక్ బస్టర్ కొడుతుంది. అంటే కథలో దమ్ముంది కాబట్టి తీసుకురామని ఆ క్యారెక్టర్ ఎంత న్యాయం చేయాలో మన రష్మిక కూడా న్యాయం చేసి చూపించింది. బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం చాలా బాగుంది. శేఖర్ కమల గారు సార్, హ్యాట్సాప్ సార్, సినిమా ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు. ఎలా ఉందండి మూవీ? బాగుంది. రష్మిక గారిది పుష్పలు ఉన్నట్టున్నారు. లేదు లేదు, అందులో డిఫరెంట్ ఉంది, ఇందులో డిఫరెంట్ ఉంది. ధనుష్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? ఆబ్వియస్లీ ధనుష్ని ఏం చెప్పలేము. రఘువరన్ బీటెక్ లో చూసినట్టు అనిపించింది ధనుష్. లేదు లేదు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఒక రఘువరన్ బీటెక్లో వేరే ఉంది, ఇక్కడ అంటే అమాయకం, ఎంత అమాయకంగా లోకం తెలియకుండా ఉంటారో అలా ఉంది. నాగార్జున స్టార్ హీరో కదా, అతనికి తగిన రోల్ ఉందా ఇందులో? ఉంది, అల్టిమేట్లీ నాగార్జునకి ఎంత రోల్ ఉండాలి. లేదు లేదు, నాగార్జున అలా ఏం లేదు, కాకపోతే ఇనిషియల్గా అలానే అనిపించింది. అల్టిమేట్లీ హీరో ఈజ్ హీరో కాబట్టి హీరో. లేదు లేదు, ఇట్స్ డిఫరెంట్, కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. మేడం ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. సూపర్ సినిమా, చాలా బ్రహ్మాండం ఉంది. నాకైతే తెగ నచ్చేసింది. నాకు రొమాంటిక్ సినిమాలు అయితే ఎక్కువ నచ్చుతాయి, వాటికంటే ఎక్కువ నచ్చింది సినిమా, వాటికంటే ఎక్కువ నచ్చింది. డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు అవసరం లేదు. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. ఈ సినిమా కంటెంట్ ఏంటంటే, డబ్బు కోసం ఒక వ్యక్తి ఎంత దుర్మార్గానికైనా దిగజారుతాడు అనేది కంటెంట్. ఈ సినిమా చూస్తే మాత్రం ఎంత దుర్మార్గుడైనా తనలో మార్పు వస్తుంది. ఇది కరెక్ట్ కాదు, మనం మారాలి, ఇది సరైన పద్ధతి కాదు అనేది ఒక సినిమా కంటెంట్ తీశారు. ఏం లేదు మేడం, దానికి తగ్గట్టుగా తీసుకుపోయారు. చాలా నాకైతే నచ్చేసింది. నాకు నచ్చితే నేను జెన్యున్గా చెప్తా. డబ్బుల కోసం ఏదో మీకోసం, మీడియా కోసమో, లేకపోతే పిఆర్ కంటెంట్ కోసమో, నాగార్జున కోసం, బాలకృష్ణ కోసమో నేను పైసల కోసం గడ్డి తినే మనిషిని కాదు, కంటెంట్ కోసం గడ్డి తింటా. హీరోనే, హీరో ఇందులో ధనుష్. అంటే ధనుష్ గెస్ట్ రోల్. ఐ లవ్ యూ తెలుగు, అంతేగాని తెలుగు పరంగా కాదు. ఈ సినిమా వరకు మాత్రం ధనుష్కి నేను లవ్ చేస్తున్నాను. బాగుంది, ఆ మూవీ చాలా బాగుందండి. ఇప్పుడే కుబేర్ సినిమా చూసాము. సో కుబేరుడు అంటే అనగానే ఏంటంటే, కుబేరుడు అంటే బాగా ధనికులు, బాగా డబ్బున్న వాళ్ళ వల్ల కుబేరులు అంటాము. సో ఆ విభాగంలో కుబేర్లకు ఆపోజిట్ లేని వాళ్ళు. సో ఆ విధంగానే మన లా స్థాయిలో ఉన్నటువంటి క్యారెక్టర్ చేయడం ఆశామాషి ధనుష్ గారు చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిచ్ క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చు, ధనికుల లో స్థాయిలో ఉన్నటువంటి క్యారెక్టర్లో వణికిపోవడానికి అసలు వెండితెర మీద ధనుష్ గారు అద్భుతంగా అసలు రియలిస్టిక్గా ఎలా అడుక్కుంటారో అలా రియలిస్టిక్గా తయారు చేయడం అంటే ఇదని చెప్పుకోవచ్చు. శేఖర్ కమల గారు చాలా డిజైన్ చేసి చిత్రాన్ని నిర్మించారు, చాలా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటే కొన్ని సీన్స్ మాత్రం ఆ క్యారెక్టరు అడుక్కునే దాని మీద ఎక్కువ పెట్టారు, అంటే బిచ్చిగాడి క్యారెక్టర్లో ఎక్కువ పెట్టారు కాబట్టి అలా అనిపిస్తుంది. సో అది మాత్రం దాన్ని ఇక్కడ తీసుకుంది కాన్సెప్టే కుబేరులకు ఆపోజిట్ ఎవరు లేని వాళ్ళు బిచ్చిగాడు. ఆ బిచ్చిగాడిని ఎక్కువ చూపించింది విధానం. సో నాగార్జున గారు ఎక్కువ స్టార్టింగ్లో నాగార్జున అంతా కనిపిస్తుంటారు. ఎందుకంటే కుబేరుడు, నాగార్జున గారే కుబేరుడు ఇక్కడ ఆ సినిమాలో, అందరూ కుబేరులే. కుబేరుల మధ్య జరుగుతున్నటువంటి ఫైట్స్, బిగ్ ఫైట్,
ఆ ఫైట్ని ఇక్కడ అన్నీ చూపించాడు. ఫ్యామిలీ అంటే తల్లిని చూపించాడు, చెల్లిని చూపించాడు, బ్రదర్స్ని చూపించాడు, అన్నీ చూపించాడు. శేఖర్ కమ్ముల లవ్ స్టోరీని బాగా చూపిస్తాడు. ఇందులో లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీ అంటే ఆ చిన్న కాన్సెప్ట్లోనే ఆ రష్మిక గారిని చూపించిన విధానం తల్లి తెలియకుండానే శేఖర్ కమ్ముల గారు దీంట్లో చూపించారు అనమాట. అయితే రష్మిక గారిలో తల్లిని చూపించారు, లవ్ను చూపించారు, రెండు చూపించారు. అదే ఆ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. చాలా బాగా చూపించండి ధనుష్ నాగార్జున చాలా బాగా చేసిండు. ధనుష్ గారు కూడా బాగా చేసినారు. నాగార్జున గారు అయితే సూపర్. ఫస్ట్ వైఫ్ వాళ్ళ పాప కోసము దేనికైనా రెడీ అయి బయటికి రావడం చాలా బాగుంది ఆ పార్ట్. ఈ వీకెండ్కి వాచబుల్ క్లిక్ అనిపించింది. అంటే శేఖర్ కమ్ముల కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. కుబేర సినిమా నాకైతే పర్లేదు, మంచిగానే అనిపించింది. మన అంతా కూడా ఒక ధనుష్ యాక్టింగ్ కానీ, నాగార్జున గారి యాక్టింగ్ కానీ, నాగార్జున సెటిల్ పర్ఫార్మెన్స్ సినిమాకి బాగా హైలైట్ అనిపిస్తుంది. ధనుష్ గారి యాక్టింగ్ కూడా ఒక బిచ్చగాడిగా పాత్ర చేయటం, ఇంకోటి ఒక బిచ్చగాడి నుంచి ఒక మామూలుగా మంచి డ్రెస్సులు వేసి ఇట్లా పైకి వచ్చినా సరే ఒక బిచ్చగాడు హావభావాలు ఎక్సలెంట్గా పండించాడు ధనుష్. నాగార్జున కూడా సెటిల్ పర్ఫార్మెన్స్, అంటే సొసైటీకి నాగార్జున గారు చెడు చేయాలా మంచి చేయాలా అనే కన్ఫ్యూజన్లో ఉండే పాత్ర క్లియర్ కట్గా కనిపించింది. సెటిల్ పర్ఫార్మెన్స్ నాగార్జున బాగుంది. సినిమా మాత్రం కల్ట్ క్లాసిక్ మూవీ అన్న, ఎక్స్ట్రాడినరీ మూవీ. ఇక శేఖర్ కమ్ముల సార్ గారి మూవీ అంటే అది ఎవ్రీ ఫ్యామిలీ మూవీ. అది ఫ్యామిలీతో సహా చూసే సినిమా. ఎలాంటి వల్గర్ లేదు, ఏమీ లేదు. సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడొచ్చు, విత్ ఫ్యామిలీతో సహా చూడండి. మూవీ చాలా ఎక్సలెంట్ ఉంది. అసలు సాధారణంగా పొలిటిక్స్ ఎలా ఉంది, ఎలా డబ్బులు సరఫరా అవుతుంది, అది చాలా నీట్గా చూపెట్టాడు. ధనుష్ యాక్టింగ్ చాలా బాగుంది, నాగార్జున యాక్టింగ్ చాలా బాగుంది, ఇంకా రష్మికవి చాలా బాగుంది. సినిమా అసలు లాస్ట్ మూమెంట్ దాకా వదిలే అవసరం లేదు, ఎవరు సీట్ వదలలేదు, అంత చాలా మంచిగా ఉంది సినిమా. ఇది టోటల్లీ డిఫరెంట్, అసలు ఎవరు ఊహించుకోలేదు. అసలు మనం అందరు క్యారెక్టర్స్ బి చాలా ఎక్సలెంట్, చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో సహా చూడి ఎంటర్టైన్మెంటు, జోక్స్, మొత్తం థ్రిల్లింగ్ అందరిది సమానం పెట్టాడండి. అందరిది బాగా పెట్టాడు, ఎవరికి ఏం తక్కువ ఇవ్వలేదు. యాక్టింగ్ అంతా ఎక్దమ్ ఎవరి రోల్ వాళ్ళది జాబా ఎక్దమ్ జబర్దస్త్. పాత్రలో ధనుష్ కూడా మొత్తం జీవించాడు. ధనుష్ క్యారెక్టర్ ఎట్లా చేస్తారో తెలుసు. ఒక విషయంలో శేఖర్ కమ్ముల అన్నాడు, ఈ సినిమా నాగార్జున వచ్చినానికే మా సినిమా ఎక్కడ వెళ్ళిపోయింది, ఆ సినిమా అట్లనే వెళ్ళిపోయింది. ఈ సినిమాకి ఎలా అయితే ధనుష్ ఒప్పుకున్నాడో ఆయన గ్రేట్ అన్నాడు. నిజంగా ఆయన గ్రేట్. ఈ సినిమాలో ఎవ్వరు వాళ్ళ పేర్లు యాక్టర్ కనిపించారు, మొత్తం క్యారెక్టర్ కనిపిస్తాడు. దేవ అనిపిస్తాడు, దీపక్ కనిపిస్తాడు. రావచ్చు, అవార్డునే క్యారెక్టర్ ఉన్నది. ఎక్కడ స్టార్లు అక్కడ ఫైట్లు చేయలే, ఆయన ఎక్కడ యాక్షన్ యాంగ్రీ చేయలే. భిక్షవాడు లాస్ట్ నుంచి సాయంత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లైమాక్స్ ఎలా ఉండాలో బిచ్చపాడు క్యారెక్టర్ అలానే ఉన్నాడు. సేమ్ అదే క్యారెక్టర్లో ఉన్నాడు. ఈయన తమిళ్ ఎవరండి యాక్టర్? తమిళ్ ధనుష్ యాక్టర్ కాదు ఆయన. ఆయన దత్తత తీసుకున్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ధనుష్ని దత్తత తీసుకున్నాం మనం. ఆయన తెలుగు యాక్టరే. తమిళ్లో 18 కోట్లు అంట తీసుకున్నారు, తెలుగులో 33 కోట్లు. మళ్ళీ ఎక్కడండి? తెలుగు కాదు ఇక్కడ. సినిమా నిలబడ్డది, సినిమా ఇట్టు. శేఖర్ కమ్ముల సినిమా అన్నాడు నాగార్జున, సేమ్ అదే శేఖర్ కమ్ముల సినిమా. శేఖర్ కమ్ముల 2.0. రష్మిక మొత్తం న్యాచురల్, ఆ క్యారెక్టర్ తగ్గనే చేసింది ఆమె. లీడర్ టచ్ కొంచెం ఉంది, లీడర్ టచింగ్ ఉంది. మంచి డీసెంట్ క్లాసికల్ మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్. అంటే శేఖర్ కమ్ముల ఇంకో లెవెల్లో తీసుకెళ్ళాడు సినిమా. కుబేరా సినిమా చూసాను బ్రో, చాలా బాగా అనిపించింది సినిమా. మనకు చాలా సినిమాలు అరుదుగా వస్తాయి, అందులో అరుదైన చిత్రంలో ఒక కుబేరా నిలిచిపోతుంది. చాలా రోజుల తర్వాత మనకి ఇది కదా కావాల్సిన సినిమా అనిపించింది. ధనుష్ కానీ నాగార్జున కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. ఎక్కడ కానీ బోర్ కొట్టదు, లాగ్ అనేది లేదు సినిమాలో. మన జీవితం గురించి తెలుసుకోవాలంటే కుబేరా సినిమా చూడాలి, అంత ఇన్వాల్వ్మెంట్ చేశారు సినిమాలో. శేఖర్ కమ్ముల డైరెక్షన్ చాలా బాగా అనిపించింది. డిఎస్పీ యాస్టీస్గా ఇరక్కొట్టేశాడు. మ్యూజిక్ కానీ చాలా బాగా అనిపించింది. ఇద్దరి కాంబినేషన్ చాలా బాగా అనిపించింది బ్రో. అంటే మనం అప్పుడు నాగార్జున చూసాం, సో ఇప్పుడు ధనుష్ను నాగార్జున చూసాం. అలా కాదు బ్రో, ఇది ఎలా అంటే ఇది యాక్షన్ ఫిలిం కాదు. సో ఇది ఒకటి లైఫ్ గురించి చెప్పే ఫిలిం. అంటే నీ జీవితంలో స్మైల్ ఉంటుంది, సాడ్ ఉంటుంది. నువ్వు ఒక డబ్బు గురించి వెనకబడుతుంటావు,
సో దాన్ని నువ్వు ఛేదించుకోవాలనే తాపత్రంలో ఎన్నో తప్పులు చేస్తుంటావు. మళ్ళీ ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి మళ్ళీ నీకు ఇంకో లైఫ్ వస్తుంది. సో అలా సాగిపోతూ ఉంటుంది అనమాట. ఎక్సలెంట్. ధనుష్ యాక్టింగ్ కానీ ప్లస్ నాగార్జున యాక్టింగ్ కానీ శేఖర్ డైరెక్టర్ ఫుల్ సూపర్ అసలు. ఏం లేదు సార్, ఎక్సలెంట్. అసలు మూవీ మాత్రం చాలా బాగుంది. ఎక్సలెంట్, అన్నీ ఎక్సలెంట్. అసలు సినిమా అసలు ఒక్కరు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ చూసారండి. చాలా అందరు యాక్టింగ్, ధనుష్ రష్మిక ఫుల్ ఇరగదీసింది యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. చాలా బాగా చేశారు అందరు. అసలు సినిమా అసలు బొమ్మ అదిరింది అనుకోండి. లేదు, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ని కరెక్ట్ చూపించారు. ఏం లేదు అసలు, దీనికి ఏది అసలు అపోజిషన్ రాదు, ఈ డైరెక్షన్ రాదు అనుకుంటారు. చాలా బాగా. కుబేర మూవీ ఎలా ఉందన్న? బాగుందండి, మంచి బ్లాక్ బస్టర్. ఎవరిది ఎక్కువ ఉంది రోల్? ధనుష్ గారిది ఎక్కువ ఉంది. సో మంచి హిట్ కొట్టారు ఎదురు. విలన్ నాగార్జున అని చెప్పొచ్చా? లేదు, విలన్ వేరే ఉంటాడు. ఒక స్కామ్లో ఆయన ఒక సిబిఐ ఆఫీసరు. సో అది కప్పిపుచ్చుకోవడానికి ఒక నలుగురు బెనామీని తీసుకొస్తారు. దాని ద్వారా సినిమా అంతా రన్ అవుతుంది. బిచ్చగాడు 2 మూవీ అని చెప్పొచ్చా? బిచ్చగాడు అమ్మ మొగుల్లో ఉంది సినిమా. అసలు అదిరిపోయింది. సెంటిమెంట్ కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే కానీ అంత బాగా చేశారు. మంచి బ్లాక్ బస్టర్. లెంత్ ఎక్కువ ఉందని ఫీల్ అవుతాం కానీ మంచి బ్లాక్ బస్టర్. నాగార్జున పెద్ద స్టార్ కదా, అవును. అతనికి తగిన ఆయనకి కరెక్ట్ రోల్ పడింది సినిమాలో. హీరోయిన్లు పట్టుకుని నడుంగిల్లి అవి ఏమి లేవు ఇందులో. మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న రోల్ చేశారు. క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది అమ్మాయికి. గ్లామర్ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. సో కమర్షియల్గా సినిమా వర్కౌట్ అవుతుంది. బాగుంది మూవీ, బాగుంది. శేఖర్ కమ్మల డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ధనుష్ అయితే చంపేశారు. ధనుష్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. నాగార్జున ఫస్ట్ టైం కొంచెం ఏజ్డ్గా కనిపిస్తున్నాడు కానీ నాగార్జున యాక్టింగ్ కూడా చాలా బాగుంది. లేదు, పర్వాలేదు, బాగా చేశాడు. అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం తక్కువ ఉన్న, సెకండ్ హాఫ్లో చాలా యాక్టివ్ రోల్ చేశారు. చాలా బాగుంది. మూవీ అయితే నచ్చింది. కానీ సెకండ్లో కొంచెం లాగింగ్ అన్నట్టు అనిపించింది. బట్ ఎవ్రీథింగ్ గుడ్. అలాంటిదే. ధనుష్ మాత్రం చాలా బాగా చేశారు. కొత్తగానే అనిపించింది. అంటే ఇలాంటిది హిందీలో కూడా వచ్చినట్టుంది. బిచ్చగాడుని వాళ్ళు కిడ్నాప్ చేయడము, వాళ్ళ పనుల మీద చేసుకోవడం అన్నది ఇందులో కొంచెం కొత్తగా చూపించాడు. బిచ్చగాళ్ళని తీసుకొని వాళ్ళ పేరు మీద బినామీలు అకౌంట్లు ఓపెన్ చేయించి కొంచెం కార్పొరేట్ ఎట్లా చేస్తుంది, లక్షల కోట్లు, వందల కోట్లు ఎలా వాళ్ళు స్వాహా చేస్తారు. ఇప్పుడు ఇందులో ఉన్న స్టోరీ ఏంటంటే సముద్రంలో ఉన్న గ్యాస్ని అందరిది యాక్చువల్గా, కానీ వాళ్ళంతటా వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అదంతా ఓవరాల్ లైక్ ఇట్. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ.